హేమాజీనగర్లో భూమి కొన్నది వాస్తవమేనన్నారు మాజీ ఐఏఎస్ రజత్ కుమార్. 2013లో భూమి కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వ అనుమతితోనే భూమి కొనుగోలు చేశామని తెలిపారు. 2021లో మొత్తం భూమిని వేరే వ్యక్తికి అమ్మేశామన్నారు. 52 ఎకరాల భూమి నా పేరుపై లేదన్నారు. తన పేరుపై 15 ఎకరాలు, తన భార్యపై 17 ఎకరాలు ఉందని రజత్ కుమార్ చెప్పారు. భూమి అమ్మేసిన ధరణిలో తన పేరుపై భూమి ఉండడమేంటన్నారు. ఈ విషయంలో నాకు సంబంధం లేదంటున్న రజత్ కుమార్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ ఆస్తులపైన ఏదైతే బాలనగర్కి సంబంధించిన ఏరియాలో భూములు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ భూముల్ని ఇంతకు ముందే అమ్మేశానని చెప్పేసి కూడా అధికారి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి అసలు ఈ భూములకు సంబంధించిన పూర్తి వివాదం ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఏంటి సార్ ఈ మొత్తం 52 ఎకరాల భూమి ఉందని చెప్తున్నారు. మీ పేరు పైన 15 ఎకరాలు 25 గుంటలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది, ధరణిలో చూపిస్తుంది అంటున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? లేలే, ధరణిలో ల్యాండ్ చూపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నేను యాక్చువల్గా ఈ ల్యాండ్ అయితే నేను కొన్నాను 2013-14లో. 2013-14లో 15 acres 25 గుంటాస్ ఏదో ఇటు అటు ఉండవచ్చు. బట్ అంత ల్యాండ్ అయితే నేను గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాను. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం కొనడానికి మీరు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో పాటు గవర్నమెంట్కి అప్లై చేస్తారు. వాళ్ళ పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు కొంటారు. సో ఆ విధంగా నేను కొన్నాను. మా మిసెస్ అప్పుడు ఒక ఎంఎన్సీలో, వోడాఫోన్లో, టాటాస్లో ఇంతకుముందు పని చేశారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా. మేము అంటే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూపించాము. తర్వాత 52 acresలా నా పేరులో లేదు. నేను అనుకుంటున్నాను 15 acres నా పేరులో ఉంది, మా భార్య పేరులో 17 ఎకరాలు ఏదో సంథింగ్ ఉండేది. సో దాట్ ల్యాండ్ వాజ్ దేర్. తర్వాత ఇది 2021 వరకు అక్కడ బాగా ల్యాండ్ డెవలప్మెంట్ అయింది. 2021లో నాకు కొద్దిగా అంటే ఫైనాన్షియల్ నీడ్ కూడా ఉండేది ఫర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ అదర్ రీజన్స్ అండ్ ఆల్ దాట్, మదర్ ఫాదర్ ఇల్నెస్ వలన ఇవి అన్నీ. అప్పుడు యాక్చువల్గా అంతకుముందు కూడా 1 year నుండి వీ వర్ ట్రయింగ్ టు సెల్ ది ల్యాండ్, 1 or 2 years నుండి. కానీ 2021లో వీ ఫౌండ్ ఏ బయర్ అండ్ మనం మొత్తం ల్యాండే సేల్ చేసాము. అంటే మీ పేరు పైన ఇప్పటికీ ధరణిలో ల్యాండ్ ఉంది సార్. నేను ఇప్పుడు తీసుకొచ్చిన ల్యాండ్లో ఇప్పుడు ఉంది. దీంట్లో ఒకసారి చూడండి మీరు. ఇప్పటికీ నేను ధరణి పేరులో ఉందా లేదా నేను తెలియదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేయండి. ధరణి పేరులో ఉంటే ధరణికి అంటే నాకు ధరణి గురించి ఏం సంబంధం ఉంది? బయర్ హ్యాస్ టు గెట్ ది రిజిస్ట్రేషన్ డన్, మ్యూటేషన్ హ్యాస్ టు బి డన్. బయర్ మీద బాధ్యత ఉంటుంది కదా. బజాప్తా నేను పర్మిషన్ తీసుకొని అమ్మాను, సేల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు బయర్ నేను అమ్మేశాను, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. కానీ మొత్తం ఇప్పుడు మీ మేడం పైన మీ పేరు పైన కూడా ధరణిలో రికార్డ్ చూపిస్తుంది. మీ పేరు మీదనే ఆ సర్వే నెంబర్లో ల్యాండ్ ఉన్నట్టు ప్రజెంట్ ఇప్పటికీ కూడా కనబడుతుంది. ధరణిలో ఇక్కడ ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుందా అవ్వట్లేదా, కొన్ని కంప్యూటర్లో ఫాల్ట్ ఉన్నాయి, ఇవి అన్నీ దాంతో నేనేమి ఇట్లా చేస్తాను? అంటే ఇప్పుడు చెప్పుతున్న అధికారులు కాదు. ఇది ట్రయల్ బై మీడియా అండ్ ట్రయల్ బై సోషల్ మీడియా. ఇది కరెక్ట్ కాదు. ఒక 35 years ఐఏఎస్ ఆఫీసర్ 30 years పైన చేసి అంటే లైక్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ మీద ఇట్లా అలిగేషన్ పెడితే, అది కూడా ఈ స్కాండల్తో ఆ స్కాండల్తో లింక్ అప్. మీరు ఇప్పుడు అమ్మేశాను అంటున్నారు, దాని డాక్యుమెంట్కి సంబంధించి చూపించి రిలీజ్ చేయొచ్చు కదా సార్. నేను అమ్మేశాను, ఈ ల్యాండ్ నా పేరు లేదు. చూపించాను, ఆల్రెడీ చూపించాను. మీరు అడిగితే నేను చూపిస్తాను కదా. నేను చూపిస్తాను. అంటే యాక్చువల్గా అమ్మాము అంటే ఇది అమ్మిన తర్వాత అమ్మడానికి పర్మిషన్ ఉంది. బట్ అమ్మడానికి అంటే యాక్చువల్లీ రిజిస్ట్రార్ ఆఫీస్లో రికార్డ్ చూడండి, ఆల్రెడీ ఉంటుంది. నేనే ఎందుకు చూపించాలి? వెరిఫై చేసి పెట్టాలి. ఎనీవే ఐఎమ్ అట్లీస్ట్ గ్లాడ్. ధరణి కొత్తగా పోర్టల్ తీసుకొచ్చారు సార్. ట్రాన్సాక్షన్ 2020 నుంచి ఏది నేను ధరణి గురించి కామెంట్ చేయను. ధరణిలో పొరపాటు ఉంది, మీరు చెప్పండి, మీరు పరిశీలించండి. ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు మీ పైన. అక్కడ భూములు అమ్మిన తర్వాత శంకర్పల్లిలో 10 ఎకరాలు రజత్ కుమార్ గారు కొన్నారని చెప్తున్నారు. అది వాస్తవమేనా? వద్దు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. వేర్ ఇస్ దట్ లైక్ అక్కడ ల్యాండ్ మేము అమ్మాము అంటే అది తర్వాత చేయవచ్చు. అంటే మై మదర్ హ్యాస్ ఆల్సో మదర్ పేరులో ఉంటుంది, నాకు తెలియదు. బట్ నేను అక్కడ అమ్మాను. దట్ రికార్డ్ ఇస్ విత్ మీ. that has been sold and మీరు చేసే ముందు ఇద్దరు పేరు పైన అమ్మేసారా సార్? మేడం పైన మీ పేరు పైన? ఆఫ్ కోర్స్ ఈ రోజు కూడా మేము తీసాం సార్. ఇది ఇప్పుడు ధరణిలోకి తీస్తే సో మీరు వాళ్ళకి చెప్పండి. రెవెన్యూ మార్టిగేజ్ కూడా తీసుకున్నట్టు దీంట్లో లోన్ తీసుకున్నారు, క్లియర్ చేసినట్టు కూడా ఉన్నాయి. అదే అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు ఇంకా మొటేషన్ మీ పేరు పై నుంచి వేరేలో కొన్న వారికి కాలేదు? అంటే వాళ్ళు చేయించుకోలేదా
లేదంటే ఎందుకు అయి ఉంటుంది అంటారు? వాళ్ళకు కూడా ధరణి చూడండి, లెక్కాలి కదా కొనిన ఇప్పటికైనా. తర్వాత బాయర్స్ నాతో టచ్లో లేరు. యాక్చువల్గా దే హ్యావ్ బాట్ ది ల్యాండ్, కంప్లీట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. వాళ్ళు నార్మల్గా మేము కొన్నామప్పుడు నేను పట్టాదార్ పాస్బుక్ కోసం అప్లై చేసినప్పుడు ధరణి లేదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్గా నా పేరులో పట్టాదార్ పాస్బుక్ ఉండాలి. వీ టుక్ పట్టాదార్ పాస్బుక్ బై అప్లయింగ్ టు ది తహసీల్దార్ ఆఫీస్ అండ్ ఆల్ దాట్. అదేవిధంగా ఎప్పుడు కూడా అంటే వాళ్ళు బాయర్స్ మీద బాధ్యత ఉంది, వాళ్ళు అంటే అట్లా చేయాలి, పట్టాదార్ పాస్బుక్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి కంప్లీట్ రైట్స్ ఉండకపోవచ్చు. సో వీ విల్ అడ్వైజ్ ది బాయర్స్. నేను మళ్ళీ కాంటాక్ట్లో వస్తాను. కానీ ధరణి పోర్టల్ గురించి మనకు కాంట్రవర్సీలో ఎందుకు తీసుకొస్తున్నారు? వాట్ ఎవర్ ఇస్ మీరు సార్ ఇప్పుడు ధరణి అధికారులే చెప్తున్నారు సార్, ధరణిలో సిస్టమ్ మారింది, ఆ మొటేషన్కి సపరేట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ధరణి స్పెషాలిటీ అదే, ఏదైతే ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేశారో ఆటోమేటిక్గా మొటేషన్. వరల్డ్ ఓవర్ సురేష్ గారు అట్లా సిస్టమ్స్ ఉన్నాయి. ఇట్లా అంటే ఇండియాలో మనం కొద్దిగా లేట్గా చేస్తున్నాం. యాక్చువల్గా ఎక్కడైనా మ్యూటేషను రిజిస్ట్రేషను సైమల్టేనియస్గా ఉండాలి, అప్పుడు ఏమి డిఫరెన్స్ ఉండదు. మిర్రర్ ఇమేజింగ్ అంటాం. మీరు సేల్ చేశారు, మిర్రర్ ఇమేజింగ్ ఇన్ ల్యాండ్ రికార్డ్స్ ఇంతకుముందు యాక్చువల్గా జరిగింది. అప్ సిస్టంలో అంటే కంప్యూటరైజ్ సిస్టమ్ ఉంది. ధరణి గురించి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూటెడ్ కమిటీ ఉంది, దానికి ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇరిగేషన్ గల్లా చేశారు సార్, ఇరిగేషన్లో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదా సార్, దానిపైన ఏమంటారు? అంటే మీరు దాదాపు 2020 జనవరి నుంచి మొన్న నవంబర్ వరకు కూడా చేశారు. నేను మీ కన్సర్న్లో ఏమన్నా గమనించారా సార్? నేను నో కామెంట్స్, నేను కామెంట్ చేయను. నేను ఐఎమ్ నాట్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పబ్లిక్ రైట్ నౌ. అండ్ ఆల్సో నేను అంటే మీరే ఉన్నారు కదా సార్ సెక్రటరీ గారు, ప్రజల ధనం వృధా అయ్యిందంటారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హ్యాస్ కమ్ టు అ డిసిషన్. మేడిగడ్డలో ఏం జరిగింది, ఎట్లా ఫెయిలియర్ అయింది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ గవర్నమెంట్ విల్ ఎంక్వైర్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. నాకు ఎప్పుడు రోల్ లేదు, ఒక రిటైర్డ్ ఆఫీసర్గా నాకు దాని మీద కామెంట్ చేయడానికి హక్కు కూడా లేదు, తర్వాత ఒక రోల్ కూడా లేదు. అంటే సార్ మేడిగడ్డ ప్రాజెక్ట్కి నో కామెంట్స్ ఆన్ దట్. ఐ హ్యావ్ నో కామెంట్స్ ఆన్ దట్. అయితే ఖచ్చితంగా భూమి అమ్మేసినప్పటికీ కూడా ఇలాంటి ప్రాపగండ కొందరు కావాలని చేస్తున్నారు. ధరణిలో ప్రాబ్లం ఉంటే మాకేం సంబంధం అని చెప్పేసి కూడా రజత్ కుమార్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా 2021లోనే ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆ ల్యాండ్ అంతా కూడా అమ్మేశాము, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేసేసి మేము క్లియర్ చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ధరణిలో ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా ఆ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్లపై భూమి ఏ గుంటలో ఏ సర్వే నెంబర్లో ఎన్ని గుంటలు ఉందనేది కూడా పూర్తిగా కనపడుతుంది. కాబట్టి ధరణిలో ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి రజత్ కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.